హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆనియన్ పకోడీ ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఒక 5 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని విడివిడిగా వచ్చేటట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకోండి. పసుపు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసేయచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా ముందు మనము ఈ ఆనియన్స్కి బాగా పట్టించాలి. ఈ ఆనియన్ పకోడీ చాలా రుచిగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్గా లేదా పప్పు సాంబార్ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా బాగుంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా శనగపిండిని తీసుకొని మీరు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని కలుపుకోండి. ఒకేసారి యాడ్ చేయొద్దు. వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆనియన్స్లో మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, దానివల్ల పిండిని యాడ్ చేసి ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా కూడా బాగా పట్టేసుకుంటుంది పిండికి. తర్వాత తక్కువైతే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇందులోకి లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకొని కలుపుకోండి. ఒకేసారి కనుక వాటర్ యాడ్ చేస్తే మనకి లూజ్గా అయిపోతే పకోడీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. పిండి ఎంత కావాలో చూసుకొని ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాము. ఒకేసారి ఎక్కువగా యాడ్ చేస్తే మనకి పకోడీ అనేది క్రిస్పీగా రాదండి, మెత్తగా వస్తుంది. పకోడీ మెత్తగా వస్తే అంత బాగోదు, క్రిస్పీగా వస్తేనే మనకి బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని లైట్గా యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకోసమని నేను రెడ్ చిల్లీ పౌడర్ని కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగా యాడ్ చేశాను. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. పకోడీ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ కన్సిస్టెన్సీలో ఇలా గట్టిగా కలుపుకున్నట్టయితే మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. తినేకి కూడా చాలా బాగుంటుంది. అదే పిండి లూజ్గా కలిపేస్తే అసలు బోండాలాగా అయిపోతుందండి, అసలు బాగోదు మళ్ళీ పకోడీ. చూసుకొని ఈ విధంగా చక్కగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నా ఇలా గట్టిగా ఉండాలి. ఇలా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం కూడా కొద్దిగా ఇలా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ప్యాన్ ఎన్ని సరిపోతే అన్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 సైడ్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే మనకి లోపల నుండి పిండిగా లేకుండా బాగా కుక్ అయ్యి ఈ పకోడీ అంతా క్రిస్పీగా వస్తాయండి. ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు లేదా పప్పు సాంబార్ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా లేదా నోటికి ఏదైనా మంచిగా తినాలనిపించినప్పుడు ఇలా వేసుకొని చూడండి. టీ టైం స్నాక్గా కానీ ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక. ఈ విధంగా ప్యాన్ ఎన్ని సరిపోతే అన్నీ యాడ్ చేసుకొని 2 సైడ్స్ మిక్స్ చేసుకుంటూ 2 సైడ్స్ బాగా కాలేంత వరకు చేసుకుందాము. కొత్తగా వంట చేస్తున్న వాళ్ళైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లో చేస్తే మన బయట దొరికే పకోడీ కంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా 2 సైడ్లు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ చూసారా, మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ మొత్తం కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలో పెట్టేసుకుందాము. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ ఉన్నాయి కదా, రిమైనింగ్ ఉన్న పిండిని కూడా ఇదే ప్రాసెస్లో కొద్దిగా యాడ్ చేసుకొని 2 సైడ్స్ బాగా వేయించుకున్న తర్వాత తీసేసుకుంటే మనకి టేస్టీగా పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసాను. ఒకటి తుంచి చూపిస్తా చూడండి, చాలా క్రిస్పీగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాగే నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.